దేశంలో ఎక్కడా లేని విధంగా సువిశాల తీర ప్రాంతం మరియు అత్యంత పొడవైన జాతీయ రహదారి ఉండటం వల్ల శ్రీకాకుళం జిల్లాలో రహదారి ప్రమాదాలు ఎక్కువ సంఖ్యలో జరుగుతున్నాయని, వీటి నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని శ్రీకాకుళం జిల్లా ఉప రవాణా కమిషనర్ హనుమకొండ విజయసారథి అన్నారు. సోమవారం శ్రీకాకుళంలో జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ప్రమాదరహిత సమాజాన్ని ఆవిష్కరించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయని, అందులో భాగంగా ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన కుటుంబాలపై సమగ్ర సర్వే చేసినప్పుడు హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసిన వారు ఎక్కువ సంఖ్యలో ప్రమాదానికి గురవుతున్నారని గుర్తించామని అన్నారు. అధిక వేగంతో మరియు అధిక లోడ్తో వెళ్తున్న వాహనాలు గుర్తించి వాటిపై కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. అవసరమైతే అట్లాంటి వారి లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రతి వాహనానికి విధిగా ఇన్సూరెన్స్ ఫోర్సులో ఉండాలని, లేని వాహనాలు గుర్తించి వాటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అట్లాంటి వాహనాలు నడిపే వారిపై అపరాధ రుసుంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి రవాణా శాఖ సూచించిన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయటం నేరమని, దీనివల్ల నిండు ప్రాణాలు మన కళ్ళ ఎదుట గాలిలో కలుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ విధిగా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని అన్నారు. నాసి రకం హెల్మెట్లు వాడితే ఆరోగ్యానికి మంచిది కాదని ఆయన సూచించారు. లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే నవంబర్ దాకా కంపేర్ చేస్తే యాక్సిడెంట్స్ అవి కొంచెం ఎక్కువగానే జరుగుతున్నాయి. అంటే మనకి నేషనల్ హైవే స్ట్రెచ్ ఎక్కువ ఉండడం వల్ల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. దీనికి మా డిపార్ట్మెంట్ తరఫున మేము తీసుకోవాల్సిన చర్యలుగా భాగంగా యాక్చువల్గా మోటార్ సైకిల్స్కు ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగి చనిపోవడం జరుగుతుంది. అందుకని దీని మీద మేము రెగ్యులర్గా ఈ హెల్మెట్స్ మీద అవేర్నెస్ క్యాంప్స్ అవి కండక్ట్ చేస్తున్నాము. అలాగే ప్రతి వాహనదారులు కూడా ఖచ్చితంగా హెల్మెట్లు ధరించి డ్రైవ్ చేస్తే ఈ యాక్సిడెంట్స్ కొంతవరకు తగ్గుతాయి. దీని మీద మేము ఎంత అవేర్నెస్ క్యాంప్స్ ఎన్ని చేసినా కూడా ప్రజల్లో కూడా వారంతట వారుగా ఈ హెల్మెట్స్ ధరించాలి, తర్వాత ఈ సీట్ బెల్ట్స్ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు పాటిస్తే మనం చాలా వరకు ఈ యాక్సిడెంట్స్ తగ్గించగలం. ఇకపోతే ఈ హెల్మెట్స్ కూడా ఎటువంటి హెల్మెట్స్ కాకుండా ఈ స్టాండర్డ్స్ BA స్టాండర్డ్స్ ఉన్న హెల్మెట్సే ఖచ్చితంగా అందరూ ధరించాలని కోరుకుంటున్నాం. ఏదో తక్కువకి వస్తున్నాయి కదా అని ఒక 300-400 సంబంధించిన రూపాయలతో హెల్మెట్స్ కొనుక్కుంటే రేపు పొద్దున్న అది ఉన్నా కూడా మనకు అది సెక్యూరిటీగా ఉండదు. సో అందరూ కూడా ఖచ్చితంగా BA స్టాండర్డ్స్ ఉన్న హెల్మెట్సే ధరించి ఈ రోడ్ సేఫ్టీలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం. ఈ ఓవర్లోడ్స్, తర్వాత ఓవర్ స్పీడింగ్, ఎక్కడ చూసినా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఈ ఓవర్ స్పీడ్ల వల్లే మనకి ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఓవర్ స్పీడింగ్ వెళ్లకుండా ఉండాలి. రీసెంట్గా వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏంటంటే హెల్మెట్ లేకపోయినా, ఓవర్ స్పీడ్తో వెళ్ళినా, ఈ ఓవర్లోడ్స్తో వెళ్ళినా కూడా కేసులు రాయడమే కాదు, లైసెన్సులు కూడా సస్పెండ్ చేయమని మనకి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి.